హాయ్ హలో వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేసామండి. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. కంపారిజన్ అనమాట. కంపారిజన్ గురించి ఇప్పుడు మనం అంతా కంపేర్ చేసుకుంటాం. అబ్బా వాళ్ళంత బాగున్నారు కదా, అబ్బా వాళ్ళు వేసుకునే జ్యువెలరీ చాలా బాగుంది కదా, వాళ్ళు కట్టుకున్న చీర ఇంకా బాగుంది కదా, అమ్మాయి ఎంత అందంగా ఉందో, అబ్బాయి ఎంత బాగున్నాడో, అబ్బాబ్బా చాలా బాగున్నది ఆ పేరు. అలా అని ప్రతి ఒక్కరి లైఫ్లో అనుకుంటూ కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. సో అలా కంపేర్ చేసుకునే వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం, ఓకేనా? ఈ కథ చాలా మందికి తెలుసుంటుందండి. తెలిసిన వాళ్ళ కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక కాకి ఉంటుందన్నమాట. ఆ కాకి వాళ్ళ గుంపుతో విహారం చేస్తూ ఉంటుంది. అయితే అది అనుకోకుండా ఒక హంసను చూస్తుందనమాట. చూసిన వెంటనే కాకి అనుకుంటుంది మనసులో, అబ్బా చాలా బాగుంది కదా హంస, వైట్గా ఉంది, తెల్లగా ఉంది, ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పేసి వెంటనే హంస దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బా నువ్వు చాలా బాగున్నావు, చాలా తెల్లగా ఉన్నావు, ఎంత అందం నీది, అసలు నీ ఎంత అందగతే ఈ అడవిలోనే ఎవరు ఉండుండరు అని చెప్పి అంటుందన్నమాట కాకి. అప్పుడు హంసుండి దీనంగా, అలా ఏమీ లేదు, నేను ఒక తెల్లగానే ఉన్నాను, కానీ నేను ఒక చిలుకను చూశాను, అది చాలా అంటే చాలా బాగుంది, ఎరుపు ఆకుపచ్చ రంగులతో చాలా బాగుంది, అసలు దాని ముందు నా కలర్ ఎంత, అసలు సూపర్గా ఉంది, అసలు దాన్ని చూస్తే అనిపించింది తనంత అందంగా ఇంకొకరు ఎవరూ లేరనేసి అని చెప్తుందనమాట. కాక అనుకొని, ఆహా చిలుక అంత అందంగా ఉంటుంది, అయితే చిలుక దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్నది చెప్తుందనమాట. ఇలా హంసని అందంగా ఉందంటే నువ్వు ఇంకా బాగుంటావు అని చెప్పింది, అందుకే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు చాలా బాగున్నావు, అసలు సూపర్గా ఉన్నావు, అసలు నీ అందం మామూలా, నీ అంత అందగత్తి ఇంకెవరు ఉండుండరు అని చెప్తుందనమాట. అప్పుడు రామచిలుకుంటి చాలా దీనంగా, నేను అలాగే అనుకున్నాను, నేనే అందగత్తి అనుకున్నాను, కానీ నన్ను మించిన అందం ఇంకొకరికి ఉంది అంటే ఎవరికి అని కాక అడుగుతుందనమాట. అంటే నెమలిలో ఎన్ని రంగులు ఉంటాయి, అసలు చాలా బాగుంటుంది, రంగురంగులుగా సూపర్గా ఉంటుంది, నెమలి నాట్యం చేస్తే ఇంకెంత బాగుంటుంది, అసలు నెమలిలో లేని రంగులు ఉన్నాయా, అసలు ఎంత చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, దాని అందం ముందు నా అందం ఎంత, నాకు నెమలిని చూస్తే చాలా బాగా అనిపించింది అని చెప్తుంది అనమాట. అవునా, నెమలి అంత అందంగా ఉంటుందా అని నెమలి దగ్గరికి వెళ్ళడానికి కాకి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టింది అనమాట. అయితే అడవంతా తిరిగింది కానీ నెమలి కనిపించలేదు. చివరికి ఒక జూలో కనిపిస్తుంది అనమాట నెమలి బోన్లో. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి, నెమలి నువ్వు ఎంత గ్రేటో తెలుసా, అసలు నువ్వు సూపర్గా ఉన్నావు అని చెప్పి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి రామచిలుక దగ్గరికి వెళ్తే, రామచిలుక నువ్వు అంత అందంగా ఇంకెవరూ లేరని చెప్పింది, నీలో లేని కలర్స్ ఇంకెక్కడా ఉండవని చెప్పింది, నీలో చాలా రంగులు ఉంటాయి, ఆ రంగులతో చాలా అద్భుతంగా నువ్వు ఉంటావు, అందంగా ఉంటావని చెప్పింది అని చెప్తే నెమలి నీరసంగా దీనంగా, అవునా అలాగా, నేను అలాగే అనుకునేదాన్ని, అలా అనుకోబట్టే అడవిలో వేటగాళ్ళకి అది భయపడి దాక్కొని బతికేదాన్ని, చివరికి ఇలా జూలో వచ్చి బోన్లో ఉన్నాను, నేను అనుకుంటాను నిన్ను చూసినప్పుడల్లా, అబ్బా కాకి ఎంత స్వేచ్ఛగా తిరుగుతుంది ఆకాశంలోని, దాని అంత స్వేచ్ఛ ఇంక దేనికి ఉంటుంది, ఏ జీవికి ఉంటుంది అనేసి నిన్ను చూసినప్పుడల్లా నేను అనుకునేదాన్ని. సో నిన్ను ఒకదాన్నే ఇలా జూలో బోన్లో ఎవరు పెట్టలేదు, నీకున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు, సో నిన్ను చూసినప్పుడల్లా నాకే ఈర్ష్య కలుగుతుంది, అబ్బా నువ్వు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నావా అని చెప్పేసి అని నెమలి అంటుందన్నమాట. అప్పుడు కాకికి దాని విలువ తెలుస్తుంది, దానంత స్వేచ్ఛగా ఇంకెవరూ తిరగలేరు అనేసి. సో ఎప్పుడు కూడా అంతేనండి, మనం ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు, ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండేది ఏమంటారు ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఒకరిని చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు, అబ్బా వాళ్ళు కట్టుకునే ఇల్లు ఎంత బాగుంది, ఆహా వాళ్ళు వేసుకునే నగలు ఎంత బాగున్నాయి, వావ్ వాళ్ళ శారీ ఎంత బాగుంది, వావ్ వాళ్ళ పేరు ఎంత బాగున్నారు అని ఎప్పుడు కూడా లైఫ్లో కంపారిజన్ చేసుకోకూడదు. ఎందుకంటే దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంటుంది. సో మన లైఫ్ మనం అలాగని గొప్ప అని చెప్పి కూడా విరవీగకూడదు. ఎప్పుడు కూడా మనకు ఉండేది మనకి హ్యాపీ, ఓకే చాలు, దేవుడు మనకు ప్రసాదించాడు కదా, సంతోషం అని చెప్పి హ్యాపీగా ఉండాలి. సో
ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కథ ఎంతమందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. నేను యాజ్ టీజ్ కథనైతే చెప్పట్లేదండి, నాకు అనుకువగా అలవాటుగా ఉన్న ప్రకారం నేను చెప్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ కొత్త కొత్త స్టోరీస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.